వెల్కమ్ టు టీజీ5. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఎగ్జామ్ థాన్ను ప్రారంభం. అమ్మాపురం గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో పుస్తక నడక కార్యక్రమం. గణేష్ గడ్డ దేవాలయంలో ఉండి లెక్కింపు మొత్తం ఆదాయం 28,51,850 రూపాయలు. మంజీరా నగర్ కాలనీవాసుల సమస్యలను ఆవిష్కరించాలని ఆందోళన. బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమంగా ఎగ్జామ్ థాన్ సంబంధించిన లోగో, అధికారిక టీ-షర్ట్ మోడల్ ను ప్రారంభించారు. కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ పరీక్షల భయం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని, దీనిపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వచ్చే నెల జనవరి 4వ తేదీన గచ్చిబౌలిలో టీ హబ్ వద్ద 5K రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలను భయంతో కాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఎగ్జామ్ థాన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు మనము కాలేజెస్లలో గమనించినట్లయితే స్టూడెంట్స్ ముఖ్యంగా ఎన్నో స్ట్రెస్లకు లోన్ అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ ఫెయిల్ అవటం కానివ్వండి, వాళ్ళ యొక్క క్యారియర్ యొక్క ఆస్పిరేషన్స్ కానివ్వండి, అదేవిధంగా బ్యాక్లాగ్స్ కానివ్వండి, లాంగ్వేజ్ బ్యారియర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈరోజు కాలేజీలలో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే స్టూడెంట్స్కు ఏ విధంగా మనం ఈ ఏదైతే స్ట్రెస్ ఉన్నదో దాన్ని ఇది హ్యాండిల్ చేయగలగాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉన్నది. సో దానికి అనుగుణంగానే మేము ఈరోజు కాలేజెస్లలో స్పెషల్గా సైకాలజిస్ట్లను, డైటీషియన్స్ను, వాళ్ళని కూడా అంటే ఏ విధమైన భోజనం కూడా చేయాలి వాళ్ళు అన్న దాని మీద కూడా మేము సో ఏది సక్రమంగా పోవటము, ఏది నైపుణ్యం మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము. సో ఇవన్నీ కూడా మేము యూనివర్సిటీలో, మా కావేరీ యూనివర్సిటీలో మేము ఇది శ్రద్ధ చూపుతా ఉన్నాము, ఎంఫసిస్ రేజ్ చేస్తున్నాము. సో దానికి అనుగుణంగానే కాలేజ్ మెంటర్ వారు ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్ థాన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇది స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ని తగ్గించగలుగుతాం అన్నప్పుడు మాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. అందుకే మేము దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ ఈ కాన్సెప్ట్ను మనము పెద్ద ఎత్తున ఒకవేళ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే, వాళ్ళు నైపుణ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్ సెట్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే ఐ థింక్ ఇది ముందు భవిష్యత్తు వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏది స్ట్రెస్ లేకుండా కూడా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్సే వాళ్ళ లైఫ్ కాదు. ఎందుకనంటే ఏది అవి నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి, వాళ్ళ యొక్క వర్త్ని టెస్ట్ చేయి, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ను టెస్ట్ చేయవు. కాబట్టి ముందు భవిష్యత్తులో ఎగ్జామ్స్, అకాడమిక్ రికార్డ్స్ కంటే కూడా నైపుణ్యం మీద ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నైపుణ్యాన్నే చూస్తున్నారు, ఏది స్కిల్ సెట్స్నే చూస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ చాలా సంతోషంగా, ఏమి స్ట్రెస్ లోన్ అవ్వకుండా ఏది అపియర్ అయినట్టయితే వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా దీనికి ఎంతో తోడ్పడవలసిన అవసరం ఉన్నది. స్టూడెంట్స్ను చాలా ఎంజాయబుల్ మూడ్లో వారికి ఏది ప్యాకింగ్ ఇవ్వటము, ఏది వారికి ఏది ఈ స్ట్రెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయటము, కామ్గా ఏమి ఏది దాని మీద పెద్ద కంపారిజన్స్ చేసుకోకుండా వేరే స్టూడెంట్స్తోని, అండ్ ఏది నీ యొక్క ఫ్యూచర్ను నువ్వు ఏ విధంగా డిసైడ్ చేసుకుంటావు వేరే వాళ్ళతో. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అతని క్యాపబిలిటీ వేరే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎన్నో ఈరోజు మనకు టెక్నిక్స్ మనం ముందుకొచ్చాయి. అదే విధ పాలసీ రికమెండేషన్స్
ముద్దం సునీత వీరారెడ్డి ఉప సర్పంచ్ గా, సిరిపాటి విశాల్ 12వ వార్డు మెంబర్ గా ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మాపురం గ్రామ సర్పంచ్ ముద్దం సునీత మాట్లాడుతూ, పార్టీలు, కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి కోసమే మాత్రమే పనిచేస్తానని, ప్రజల కోసం మాత్రమే పాలన అందిస్తానని, నిజాయితీతో సేవాభావంతో పనిచేస్తానని తెలియజేశారు. అనంతరం శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీ ప్రతి ఒక్క డైరా తీసేసి మీ అందరికి ఇల్లు ఇస్తామండి అన్న. ఓకే అండి, మన దయాకర్ సార్ మనకు ఆధ్వర్యంలో ఉన్నారు. అది 100% సక్సెస్ అయింది. అలాగే మన గ్రామంలో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసామండి లాస్ట్ గత 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు డ్రైనేజీలు వస్తున్నాయండి. అలాగే సీసీ ఫుటేజ్, అలాగనే వీధిలో లైట్లు అండి. వీధి లైట్లు ఉన్న చాలా మంది వీధి లైట్లు వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగూడ గ్రామ ప్రజలు వచ్చారా? మా ఊరి చెత్త బండి రావట్లేదు, మా ఊళ్ళో డ్రైనేజ్ లేదు, మా ఊళ్ళో కరెంటు లేదు, వాటర్ లేదు అన్నారు. అలాగే మీ ఊరి గ్రామంలో ఒక రోజు రేషన్ బియ్యం ఏర్పాటు చేయాలన్నారు. అది కూడా 100% సక్సెస్ చేస్తామండి. రేషన్ డీలర్తో మాట్లాడి మీకు ఎలాంటి హామీ జరగకుండా చేస్తాము. మీ గ్రామంలోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదండి, దౌర్జన్యం చేసి మోసం చేసి దగా చేయడానికి రాలేదు. మీ పేదల కష్టాలు సుఖాలు పంచుకోవడానికి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చామండి. అలాగే ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమనగా, పాలకుర్తి కాన్స్టిట్యూషన్ అత్యధిక మెజార్టీ గల గ్రామం జీపీ అమ్మాపురం. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అధిక మెజార్టీ మనదేనండి. ఇంత కష్టపడ్డారండి మా కోసం, మరీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుందండి. అలాగే వృద్ధులు వితంతువులు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి. ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదండి. రోజు 10 మంది వచ్చిపోతారండి మా ఇంటికి. పెన్షన్లు ఎప్పుడు వస్తాయి? అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు వస్తాయి? వృద్ధులు వితంతులు మేము ఎలా బతకాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు తీసుకొస్తామండి. సార్ మన ఆధ్వర్యంలో ఉన్నారు, మనకు అందరూ అండగా దిండగా ఉన్నారు. అలాగే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. కానీ ఒక్కటండి ముఖ్యంగా తెలియజేయండి, తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. జనాల మీద కఠినంగా శిక్షించవలసి వస్తుంది. అలాగే అందరం కలిసి సమానంగా అభివృద్ధి చేద్దాం. గ్రామాన్ని అందరి ముందుకు రండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉంది. మా పార్టీలకు కూడా కొంతమంది వ్యతిరేకంగా మా పార్టీ వాళ్ళు కూడా పోటీ చేశారు. అవి మేము లెక్కలు వేసుకుంటలేము. ఎక్కడ కూడా మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏడేడ గెలిచారో వాళ్ళనే వేసుకోవటం జరిగింది. దానివల్ల నియోజకవర్గంలో కూడా 1800 మెజార్టీ ఉన్నాం. తొర్రూరు మండలం, పాలకుర్తి మండలం, దేవరుపుల మండలం, కొడకండ్ల, ఓపెన్గా చెప్తున్నాం, కొడకండ్ల, రాయపర్తి, పెద్దవంగర వాళ్ళు లీడ్ ఉన్నారు. కొత్త నియోజకవర్గానికి వచ్చేవరకే మేము 1850 ఓట్ల లీడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. అంతకుముందు వాళ్ళు 46,000 ఓట్లతో గెలిచారు. 4,000 తొర్రూరు తీసేస్తే 42,000 మెజార్టీతో వాళ్ళు గెలిచారు. ఇవాళ 42,000 మెజార్టీని పడగొట్టి మేము 1800 మెజార్టీతో గెలిచినామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ నాయకత్వం మీద, ఆ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదని ఇప్పుడైనా అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి ఈ 2 ఏళ్ళైనా సక్రమంగా పనిచేయాలనేది నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో పుస్తక నడక కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కట్టమైసమ్మ ఆలయం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్, ప్రొఫెసర్ కోదండరాం, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ రామకృష్ణ మాట్లాడుతూ, మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి విలువ ఉందన్నారు. వేరే ప్రపంచంలో విహరించేందుకు పుస్తకాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ బుక్ ఫెయిర్ ద్వారా కొత్త పుస్తకాలతో పాటు ఆయా పుస్తకాల రచయితలను కలిసే అవకాశం ఉంటుందన్నారు. వారసత్వ సంపదను ఒక తరం నుండి మరో తరానికి చేరవేయడంలో పుస్తకాల పాత్ర కీలకమైందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎంతో మంది పుస్తక ప్రియులు వారు పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు రచయితలు కలవడానికి, వివిధ డెవలప్మెంట్స్ ఏమిటి వస్తున్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడానికి, ప్రజల్లో పుస్తక పఠన ఆసక్తిని పెంచడానికి ఇటువంటి ఫెస్టివల్స్ అని కూడా చాలా పెద్ద ఉపయోగపడతాయి. ఎంతో మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి ఇంకా విలువ ఉంది. ఎందుకోసం చెప్పంటే మనం వేరే ప్రపంచంలోకి విహరించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి, వేరే వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి
ఎంత మార్పు వచ్చినా కూడా పుస్తకం అనేది ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మన తరం వాళ్ళకి కాదు, చిన్నపిల్లలకు నెక్స్ట్ తరానికి కూడా తెలియజేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టేందుకు నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి ఎప్పటికీ ఇలానే మంచి పుస్తకాలను పాఠకులకంతా పరిచయించే కార్యక్రమాన్ని, పుస్తక పఠనంలో ఆసక్తిని పెంచే కార్యక్రమాల్ని వారు విజయవంతంగా చేపట్టాలని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం హుండీని కార్యనిర్వహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. గణేష్ గడ్డ దేవాలయ కార్యనిర్వహణాధికారి లావణ్య మాట్లాడుతూ 97 రోజులకు గాను హుండీ లెక్కింపు నిర్వహించామని, సాధారణ హుండీ ఆదాయం 27,20,447 ఆదాయం సమకూరగా అన్నదానం ద్వారా 1,31,403 రూపాయలు సమకూరింది. మొత్తం ఆదాయం 28,51,850 రూపాయల ఆదాయం సమకూరిందని ఆమె మీడియాకు తెలిపారు. ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో భాగంగా తోషిబా కంపెనీ అందించిన CSR నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అండి, నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారి. ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో శ్రీనివాస్ గారు సూపర్వైజింగ్ ఆఫీసర్గా, మరియు మున్సిపల్ కార్యాలయం నుంచి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, సేవా సమితి అందరి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి లెక్కింపులో జనరల్ హుండీ వచ్చేసి 25,40,684 రూపాయలుగా నమోదైంది. కాయిన్స్ వచ్చేసి 1,79,763 రూపాయలు. మొత్తం జనరల్ హుండీ ఆదాయము 27,20,447 రూపాయలు. అదేవిధంగా అన్నదాన ఆదాయం వచ్చేసి 1,31,403 రూపాయలుగా నమోదైంది. మొత్తము హుండీ ఆదాయం వచ్చి 28,51,850 రూపాయలుగా నమోదైంది. ఎడిట్ అవుతుందా? 92 డేస్, 97 డేస్. సో 97 రోజులకు కానీ నమోదైంది. 97 కదా, 97 డేస్కి ఇట్టి ఆదాయం నమోదైంది. మొత్తం అన్నదానం కలిపి అన్ని కలిపే 28,51,850 రూపాయలు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఈవో లావణ్య గారు, శ్రీనివాస్ గారు మరియు ధర్మకర్తల మండలి, సేవా సమితి సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు హుండీ ఆదాయం 28,51,850 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాలయ అభివృద్ధిలో భాగంగా వాష్రూమ్స్ భూమి పూజ జరగడం జరిగింది. దానికి తోషిబా కంపెనీ వాళ్ళు ఆర్థిక సాయంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి తోషిబా యాజమాన్యానికి ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా నగర్ కాలనీవాసులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మంజీరా నగర్ లో మంచినీటి, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం లేనందున కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, ఇదే విషయమై గత కొద్ది రోజుల క్రితం మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ కాలనీకి వచ్చి తమ సమస్యలను చూసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నాయకులు, మున్సిపల్ అధికారులు స్పందించి మంజీరా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. మేము ఇండ్లు కట్టుకున్నాము, మాకు ఈడ డైనింగ్ లేదు, మాకు పెద్ద బాధ అవుతుంది. మాకు పాములు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, కోళ్ళు వస్తున్నాయి, అన్ని కాదు 12 విధాలు వస్తున్నాయి. మేము 12 ఇళ్ళకెళ్ళి కూడా నెలకెళ్ళి లేచి దవాఖాన పాలవుతున్నాం. దవాఖానకు పైసలు పోసి సగమైపోయింది. మరి ఇక మేము ఎట్లుండాలి అనే సంగతి మీరే ఆలోచన చేస్తారు. మా డైనింగ్ లేదు, మరి అవే ముక్కు నీళ్ళు తాగుతున్నాము, అదే కరెంటు లేదు, రోడ్లు లేవు, ఏది లేదు. ఎట్లా బతకాలి చెప్పండి, మీరే ఆలోచన చేయండి. పట్టించుకుంటారా లేదా? మరి ఇక ముక్కు కూడా బట్ట కట్టుకుంటే ఇంత కూడా ఆసన వస్తుంది. లేదంటే మళ్ళీ కమిషనర్ ఆఫీస్
మళ్ళీ మేము పోతాం మీరికి. చిట్కుల్ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి మాంజర నగర్ కాలనీలో మేము ఇక్కడ ఎంత మాకు పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇక్కడ వాళ్ళు వచ్చి పట్టించుకునే నాదులు లేరు గనక ఇక్కడ మేము ఎంత అవస్థ పడుతున్నామంటే మాకు కావాల్సిన డ్రైనేజ్ లేదు సార్. మేము డిఏ దగ్గరికి వెళ్ళినాము, మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళినాము, ఒక్కసారి వెళ్ళినాము, 2 సార్లు వెళ్ళినాము, వచ్చిన చూసినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మాకు కావాల్సిన స్పందన ఈ మురికిలో మేము ఎలా ఉంటున్నామో మాకు ఎంత బాధాకరంగా ఉందో, పిల్లలతోనే చాలా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాము. ఈ వాసనకు పాములని ఎలుకలని ఇక్కడ మొత్తం చాలా ఇబ్బందితో బాధపడుతున్నాం సార్. మాకు మీరు దయచేసి, ఎందుకంటే మేము మా బాధను మీరు దయచేసి మీరు తీసుకొని ఎంత తొందరగా మాకు సాల్వ్ చేయాలని మేము కృతజ్ఞతలు అడుగుతున్నాం సార్ మీకు. ఎందుకనగా 2-3 సార్లు తిరిగినాం, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా వస్తున్నాం అంటున్నారు, దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తున్నాం అంటున్నారు. ఎవరికైనా ఇక్కడ రావట్లేరు, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ మున్సిపాలిటీ సార్ గిన వచ్చి చెక్ చేసినా కానీ ఎలాంటిది గిన మాకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మురికిలో మేము ఎలా ఉండాలి సార్? ఇల్లు కట్టుకుంటున్నాం, పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళే, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వాళ్ళే, డబ్బులు కావాల్సింది ప్రతిదిగిన ఇస్తున్నాం, కానీ మాకు డ్రైనేజీలు ఎక్కడ వదలాలి చెప్పడానికి మాకు వాళ్ళు ముందుకు రావట్లేదు సార్. కావాల్సి మాకు డ్రైనేజీ కావాలని మేము కోరుకుంటున్నాం. ये चिटकुल विलेज है साहब, चिटकुल म्युनिसिपल विलेज है और ये हमारा मंजीरा नगर कॉलोनी में पानी का मुसीबत है और ड्रेनेज का मुसीबत है और जितना भी किराएदार से मकानदार से सबका ड्रेनेज रोडों पे आ रहा, परेशानी बहुत है। कमिश्नर बार बार आ रहे, देख रहे जा रहे, आ रहे देख रहे जा रहे। कम से कम हमारे को थोड़ा समझना, हम आपसे अब 2-3 बार कमिश्नर ऑफिस के पास गए और कोई भी हमारे को इंटरेस्ट नहीं ले रहे। पानी का प्रॉब्लम है, ड्रेनेज का प्रॉब्लम है और करंट का भी प्रॉब्लम है। सब कर तुम बोल के मुंडी हिलाते, बाद में उन्होंने उधर हम इधर, तो हमारा तो थोड़ा इंटरेस्ट लेके करने की कोशिश करो। और कमिश्नर ऑफिस को थोड़ा धन्यवाद भी करते, थोड़ा जल्दी से जल्दी गरीबों का साथ दिए तो हम लोग भी उनको याद करेंगे ना। बच्चे पूरे परेशान है, बीमारी आ रही, मोरी में पानी बोस हो रहा। अब थोड़ा समझ के करो, नहीं तो हम रोड पे चढ़ेंगे तो धरना जरूर करेंगे। समझ के हमारा काम जरूर करने की कोशिश करो साहब। దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రాజ్రెడ్డి, నాయని రాజగోపాల్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు బీజేపీ నుండి భువనగిరి వాసులు, సొసైటీ చైర్మన్ వడ్లకుమార్, డైరెక్టర్ గుండెబోయిన మునేందర్, బీజేపీ ఇన్ఛార్జ్ మరియు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. గ్రామంలోని వివిధ పార్టీల నుండి బీజేపీ మరియు కాంగ్రెస్ నుంచి పిల్లి పవన్ కుమార్, పిల్లి యాదగిరి, అరిగే ప్రతాప్, చిక్కుడు అంజనేయులు, చిక్కుడు మల్లేశం, బోయిని దశరథ, పలువురు, అలాగే భిక్షపతి, మేకల నర్సింహులు, మసైపేట్ రాములు బీఆర్ఎస్ లో చేరారు. ఇట్టి కార్యక్రమం శ్రీ గౌరవ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రాజిరెడ్డి, నాయని రాజగోపాల్, గ్రామ అధ్యక్షులు భువనగిరి నర్సింహులు మరియు మాజీ సర్పంచ్ వెంకటేశం గారి సిద్ధిరాముల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మరి అన్న నాకు అవకాశం ఇయ్యి, మరి మేము మీతో పనిచేస్తాం, మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మా గ్రామానికి కూడా మాకు మీరు ఇంత నిధులు ఇస్తే మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. దానితో పాటు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ శిష్యులు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి మేము బీఆర్ఎస్ తోటే పనిచేస్తాం, మళ్ళీ కేసీఆర్ వస్తాడు తప్పకుండా, మళ్ళీ గవర్నమెంట్ మీదే వస్తుంది, మేము మీతోటే ఉండమని చెప్పి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా గ్రామం తరఫున, నా తరఫున వారందరికీ కూడా నేను మరి వెల్కమ్ చెప్తున్నా, కృతజ్ఞతలు చెప్తున్నా, కలిసి పనిచేసుకున్న గ్రామం కోసం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. మరి వాళ్ళ పెద్ద మనసు వచ్చింది, మరొకసారి శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మెదక్ జిల్లా నర్సాపూర్ ఆదిపరాశక్తి శ్రీ వనశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో గణపతి హోమం మరియు రాములు గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి కార్యక్రమం జరిగింది. ఈ రోజు అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర సందర్భంగా నర్సాపూర్ ఆదిపరాశక్తి శ్రీ వనశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో గణపతి హోమం మరియు రాములు గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సన్నిధానం గురుస్వాములు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మొదటిసారి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ దీపక్ చెప్పారు. పండుగ సందర్భంగా పాస్టర్స్ చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాష్ట్రంలో ఉన్న 7,000 చర్చిలకు 33 కోట్లు విడుదల అయ్యాయన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన పెద్ద క్రిస్మస్ ట్రీ ముందు శాంతా క్లాస్ తో ఫోటోలు దిగేందుకు చిన్నారులు, పెద్దలు పోటీ పడ్డారు. అందరికీ వందనాలు. తెలంగాణ ప్రభుత్వ తరఫు నుంచి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఏదైతే ట్యాంక్ బండ్ పైన
ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగిందో ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క ఆశీస్సులతోని ఇవంతా జరపడం జరుగుతుంది. ఎన్నడూ లేనట్టు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇది ఫస్ట్ టైం క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకల కొరకు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 33 కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుకలకు కేటాయించడం జరిగింది. ఒక 30,000 చర్చిలకు 7,000 చర్చిలకు 30,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 400 లొకేషన్లో క్రిస్మస్ విందుకు కూడా బడ్జెట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మనము ఈ క్రిస్మస్ వేడుకల్లో పేదలకు ఏదో ఒక సహాయం చేసే ఒక కార్యక్రమం కూడా మనం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ అనేది ఓన్లీ కొత్త బట్టలు కాదు, బిర్యానీలు తినడు కాదు, ఎంజాయ్మెంట్ కాదు. దాంతోపాటు మనము పేదలకు మన వంతు ఏదో ఒక సాయం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా మొబైల్ ఫోన్లను విజయవంతంగా ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్లను ఆయా ఫిర్యాదుదారులకు శ్రీ చైతన్య కుమార్ ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ వారి పర్యవేక్షణలో తిరిగి అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీ కార్యక్రమం శ్రీ చైతన్య కుమార్ ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ వారి పరిరక్షణలో శ్రీ కె శ్రీకాంత్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్, శ్రీ ఎస్ వెంకటరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైదాబాద్ డివిజన్ హైదరాబాద్ సిటీ వారి మార్గదర్శకత్వంలో జరిగింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ బి చంద్రమోహన్ మరియు అడిషనల్ ఇన్స్పెక్టర్ ఎల్ రవికుమార్ క్రైమ్ సాఫ్ట్ సిబ్బందితో ఈ రికవరీ క్రైమ్ స్టాఫ్ సిబ్బందితో ఈ రికవరీ విజయవంతంగా పూర్తి చేశారు. లాస్ట్ అయిన మొబైల్స్ ఇప్పటి వరకు 2 మంత్స్లో మనము 59 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఎవరైనా మన మొబైల్ లాస్ట్ అయితే సిఆర్ మన పోలీస్ స్టేషన్కు వాళ్ళు వచ్చినా లేకుంటే సిఆర్ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేసినా దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చేసిన తర్వాత మనము దాన్ని కాంటాక్ట్ని తీసుకొని ఎవరైనా కొత్త సిమ్ వేస్తే దాని కాంటాక్ట్ తీసుకొని దాని ద్వారా మనము రికవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటివరకు మన హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 59 ఫోన్లను రికవర్ చేయడం జరిగింది. 59 వాళ్ళ విక్టిమ్స్కు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఫ్యూచర్లో ఫోన్ పోగొట్టుకున్న కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే ఈ పోర్టల్ ద్వారా కంపల్సరీ రికవరీ చేసే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ రిపోర్ట్ చేయాలని అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా దీనికి ఈ రికవరీకి మా క్రైమ్ టీం మరియు ఎస్హెచ్ఓ చంద్రమోహన్, డిఐ రవికుమార్, డిఎస్ఐ వెంకటేశ్వర్లు, ఈ క్రైమ్స్లో సంబంధించిన అశోకు, సాయి కిరణ్, సాయికాంత్, శివశంకర్, విక్రమ్ వీళ్ళందరూ కష్టపడి ఇప్పుడు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్ ఎక్కడో పోయి ఉంటుంది, మన ఎక్కడో వాళ్ళు అడ్రస్ వాళ్ళు ఒకవేళ ఫోన్ చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకురావడం కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళతో కంటిన్యూగా కాంటాక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మిగతాయి కూడా రికవరీ ఇంకా కొన్ని రికవరీ అవుతున్నాయి, వాటిని కూడా మనం రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్నవారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మిస్సింగ్ ఉన్నాయండి. దొంగతనం అయితే దాని దొంగతనం కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి దానికి రికవరీ చేసి అక్యూని కూడా పట్టుకుంటాం. ఇవి ఓన్లీ మిస్సింగ్ ఎట్లన్నా బస్సులో పోయినప్పుడు కింద పడిపోవడము జరగడం అలాంటి జరిగిన వాటికే దీన్ని సిఆర్ పోర్టల్లో మనం పెడతామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఎగ్జామ్ థాన్ను ప్రారంభం. అమ్మాపురం గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో పుస్తక నడక కార్యక్రమం. గణేష్ గడ్డ దేవాలయంలో ఉండి లెక్కింపు మొత్తం ఆదాయం 28,51,850 రూపాయలు. మంజీరా నగర్ కాలనీవాసుల సమస్యలను ఆవిష్కరించాలని ఆందోళన. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.